వచనంలో ఏముందంటే, మరి ఏలయనగా సింహాసనమందుండు గొర్రెపిల్ల వారికి కాపరియులను జీవజలముల బొగ్గుల ఎద్దుకు. జీవజలముల బొగ్గు అంటే పరలోకము కావచ్చు, 1000 సంవత్సరాల పరిపాలన కావచ్చు, లేకపోతే దాని తర్వాత నిత్యత్వం కావచ్చు. జీవజలముల బొగ్గుల ఎద్దుకు ఆయన నడిపించను. అయితే దేవుడే వారి కనుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయి. బాష్ప బిందువులు ఎప్పుడు వస్తాయి మనకి చెప్పండి? బాష్ప బిందువులు ఎప్పుడు వస్తాయి? సంతోషంలో ఉన్నప్పుడు వస్తాయి. అంటే ఏడ్చేది వేరు, కన్నీళ్ళు వేరు, బాష్ప బిందువులు వేరు. అయితే వీళ్ళకి బాష్ప బిందువులు ఇప్పుడు ఎందుకు రావాలి? ఇప్పుడు పర్లోకి వెళ్ళారు, లేకపోతే గొర్రెపిల్ల జీవజలముల నది వద్ద ఉన్నారు. వీళ్ళకి బాష్ప బిందువులు ఎందుకు రావాలి? ఎందుకు రావాలి చెప్పండి? చూడండి, 11వ వచనం నుంచి మనం చదువుతాం. ఇది అధ్యాయం 11వ వచనం. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిందని నన్ను అడిగాను. 14వ వచనం. అందుకు నేను, అయ్యా నీకే తెలియనగా అతడు నాతో ఇలాగ చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ముందుకొని వాడిని తెలుపు చేసుకుని. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంట? మహాశ్రమంలో నుంచి వచ్చారు. కనుక యేసు ప్రభు రాకడ సంభవించిన తర్వాత, అంటే రాప్చర్ అంటారు ఇంగ్లీష్ బైబిల్లో, లేకపోతే ప్రభు రాకడ, లేకపోతే సంఘం ఎత్తబడుట, వీటన్నిటికీ నానార్థాలు. సంఘం ఎత్తబడిన తర్వాత మొట్టమొదటి 3.5 సంవత్సరాలు శ్రమలు ఉంటాయి. తర్వాత 3.5 సంవత్సరాలు మహాశ్రమలు ఉంటాయి. కనుక వీళ్ళు మహాశ్రమల కాలం నుంచి వచ్చారు. అంటే మహాశ్రమల కాలం నుంచి ఎందుకు రావాలి? మహాశ్రమల కాలం నుంచి ఎందుకు రావాలి చెప్పండి? మహాశ్రమం అంటే యేసులో వచ్చినప్పుడు విడిచిపెట్టబడ్డారు. అది ఇంతకాలం బతికి ఇంటర్ కాలం వచ్చినట్టు. ఇది అంటే కొంతమంది ఏం నమ్ముతారంటే, మనం చదువుకున్న దాన్ని బట్టి మొట్టమొదటి సంఘం ఎత్తబడిన తర్వాత శ్రమలు ఆరంభించబడితే కొంతమంది అంటారు. కొంతమంది ఏమంటారంటే, శ్రమలు ఆరంభమైన తర్వాత మధ్యలో సంఘం ఎత్తబడింది, తర్వాత మహాశ్రమలు వస్తాయి అంటారు. అంటే 3.5 సంవత్సరాలు మధ్యలో సంఘం ఎత్తబడింది అని కొంతమంది అంటారు. కనుక బైబిల్ మొత్తం మనం చూస్తే ఎక్కువ మంది నమ్మేది ఏంటంటే, మొట్టమొదటి కొద్దిగా శ్రమలు ఆరంభించబడతాయి, తర్వాత సంఘం ఎత్తబడింది, తర్వాత మహాశ్రమలు వస్తాయి. అంటే వీళ్ళు మహాశ్రమంలోంచి వచ్చారు. అందుకని ఏడుస్తున్నారు బాష్ప మీద. అంటే మహాశ్రమంలోంచి ఎందుకు వచ్చారు? యేసు ప్రభు వచ్చినప్పుడు విడిచిపెట్టబడ్డారు. కాబట్టి మనం బలంలో పరీక్షించుకోవాల్సింది ఏంటంటే, మనం చేయించినప్పుడు, ప్రభు వచ్చినప్పుడు మనం ఎత్తపడతామా లేదా? అంటే ఎత్తపడిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే నిత్యత్వంలోకి వెళ్ళిపోతారు. అంటే మధ్యాకాశంలోకి వెళ్తారు. మధ్యాకాశం వెళ్ళి ప్రభుత్వ 7 సంవత్సరాలు వారికి విందు జరుగుతుంది మధ్యాకాశంలో. అది ఎలా ఉంటుంది, అక్కడ ఏమేమి జరుగుతుంది అనేది ప్రణాళికలో కూడా వివరంగా రాయబడింది. అంటే సంఘము ఎత్తబడగానే సంఘము ఆదాము మొదలుకొని, లేకపోతే అబ్రహాము పితరులతో కలిసి మధ్యాకాశంలో దేవునితో సహవాసం కలిగి ఉంటారు. భూమి మీద శ్రమలు ఉంటాయి. తర్వాత వారందరితో కలిసి ప్రభు భూమి మీదకి వస్తాడు. అది 2వ రాకడలో 2వ భాగం. అంటే 2వ రాకడలో 2 భాగాలు. మొట్టమొదటి ఆయన ఎలా వస్తాడు? దొంగ వలె వస్తాడు. ప్రభు మధ్యాకాశంలో రాగానే దేవుని బిడ్డలు ఎత్తబడతారు. అది 2వ రాకడలో మొదటి భాగం. 2వ రాకడలో 2వ భాగం ఏంటంటే, 7 సంవత్సరాల తర్వాత ఈ భూమి మీద నుంచి ఎత్తబడిన వారు, అంతేకాదు భూమి మొదలుకొని ఉన్న పరిశుద్ధులు అందరూ కలిసి భూమి మీదకి వస్తారు. అది 2వ రాకడలో 2వ భాగం. కనుక ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఎందుకు బాష్ప బిందువులు కలిగి ఉన్నారంటే, వీళ్ళు ప్రభు వచ్చినప్పుడు సామాన్యంగా మనం చెప్పేదంటే విడిచిపెట్టబడిన వారు. కనుక మొట్టమొదటి రకమైతే విడిచిపెట్టబడిన రకం. కనుక మనం ఇప్పుడు ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడతామా లేదా? కనుక మనం ఎత్తబడాలంటే ఏం చేయాలి? నిజంగా మారవలసి ఉండాలి, బాప్తిస్మం తీసుకుని ఉండాలి. ఒకవేళ శిలువ పైన దొంగ వలె ఏమైనా మనకి ఇబ్బందులు ఉండి, కొంతమంది హిందూ కుటుంబం నుంచి వచ్చి తల్లిదండ్రులు అంగీకరించకపోతే, లేకపోతే రకరకాల పరిస్థితులు ఉంటే వాళ్ళు కూడా బాప్తిస్మం తీసుకోకపోయినా పరలోకం వెళ్తారు. కనుక బాప్తిస్మం తీసుకోవాల్సి వచ్చినా, నేను బాప్తిస్మం తీసుకోకపోతే నేను బాప్తిస్మం తీసుకుంటే నేను యథార్థంగా ఉండాలి, లంచం తీసుకోలేను, బాప్తిస్మం తీసుకుంటే రకరకాల పాపాలు చేయలేను, మళ్ళీ అయ్యేసి ఎక్కువ పాపాలు పడటం ఎందుకని ఆలస్యం చేస్తే అలాంటి వాళ్ళు విడిచిపెట్టబడతారు. కనుక మనము ప్రభు వచ్చినప్పుడు ఎత్తపడాలంటే ఇక్కడే చేయబెట్టుకోండి. చూడండి, పునాది సత్యాలు 7 చేయాలి. ఈ 7 పునాది సత్యాల్లో మనం ప్రతిదినం అనుభవపూర్వకంగా మనం దినదినం ముందుకెళ్ళాలి. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి నుంచి నేను చదువుతాను. మీ బైబిల్లో నేను చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి నుంచి. కాబట్టి నేను జీవక్రియలను విడిచి మారుమనసు పొందుడై దేవుని యందు విశ్వాసమును, బాప్తిస్మమును గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక
క్రీస్తుని కూర్చున్న మూలోపదేశం మాని సంపూర్ణమవుటకు సాగిపోవడము. కానీ ఎవరైతే ఈ విధంగా సంపూర్ణమవడానికి సాగిపోతారో వాళ్ళు ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడతారు. అయితే మనం సాగిపోయే క్రైస్తవులు ఉన్నామా, లేకపోతే ఆగిపోయిన క్రైస్తవులు ఉన్నామా? కనుక ఇక్కడ ఎన్ని విషయాలు ఉన్నాయి? 7 విషయాలు ఉన్నాయి. కనుక నిర్జీవ క్రియలను విడిచి మారుమనసు పొందాలి. అక్కడ అంటే మనం ఆర్డర్లో చూస్తే క్రమంలో మొట్టమొదటి మారుమనసు పొందాలి, రెండవది నిర్జీవ క్రియలు విడిచిపెట్టాలి, మూడవది దేవుని యందు విశ్వాసం ఉంచాలి, నాలుగవది బాప్తిసంలో కూర్చున్న బోధ కలిగి ఉండాలి, ఐదవది హస్త నిక్షేపణము, ఆరవది మృతుల పునరుత్థానము, ఏడవది నిత్యమైన తీర్పు. అంటే యేసుప్రభు శిలువలో చనిపోవడం ద్వారా మనల్ని నిత్యమైన తీర్పు నుంచి విడిపించాడు. నమ్మాలి. ఇవి పునాది సత్యాలు. కనుక పునాది బయటకు కనబడదు, కానీ పునాది బాగుంటే పైన ఎన్ని బిల్డింగ్లు అయినా మనం కట్టుకోవచ్చు. కనుక బయట ఉండే బిల్డింగే కనబడదు, కానీ ఆ బిల్డింగ్ దేని మీద ఉందో ఆ పునాది కనబడదు. కనుక ఇవన్నీ పునాది సత్యాలు. ఇవన్నీ బయటికి కనబడకూడదు, కానీ వీటి వలన మనం ఫలించే వారంగా ఉండాలి. వీటి వలన మనం సంపూర్ణంగా సాగిపోయే వారంగా ఉండాలి. మనం నిజంగా మారుమనసు పొందామా? ఇంకా మనకు నీతిమైన పొందొచ్చు. అందుకని నిర్జీవ క్రియలను విడిచిపెట్టామా? అంటే నిర్జీవ క్రియలు మారుమనసు పొందక ముందున్న క్రియలు మళ్ళీ చేయకూడదు. తర్వాత దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నామా, లేకపోతే రకరకాల వాటి మీద విశ్వాసం ఉంచుతున్నామా? అందుకే తిమోతిలో ఉదాహరణ చెప్పేవాడు. ఒక ఇంట్లో జబ్బు వచ్చిందట, ఏమి చేసినా తగ్గలేదంట. ప్రార్థన చేశారు, శాపం చేశారు, ప్రార్థన చేసుకున్నారు, తగ్గలేదు. తగ్గబోయేసరికి పక్కింటి వాళ్ళు ఎవరో చెప్పారంట, పలానా చోటకి వెళ్ళండి, అంతరం కడతారు, అంతరం కడితే తగ్గిద్ది అన్నారంట. అంతరం అంటే చేతికి కడతారు చూడండి, దానికి వీళ్ళు అక్కడికి వెళ్ళి రహస్యంగా వెళ్ళి ముసుగేసుకొని మళ్ళీ ఎవరు కనపడకుండా బైబిల్ అన్ని బ్యాగ్లో పెట్టుకొని రహస్యంగా వెళ్ళి అందరం గడిచుకొని వచ్చారు. ఏం చేశారు? అందరం గడిచుకొని వచ్చారు. అందరం గడిచుకొని వచ్చి అందరం కలిసి సాయంత్రం ఫ్యామిలీ ప్రేయర్లో కూర్చొని స్తుతి మహిమ ఘనత నీకే అని పాడుతున్నారు. కానీ ఇప్పుడు ఎవరు పాడుతున్నారు స్తుతి ఘనత? అంటే ఇంకా వీళ్ళు మారుమనసు పొందారు, కానీ ఏం వదిలిపెట్టలేదు? నిర్జీవ క్రియలను విడిచిపెట్టాల. అంటే విశ్వాసము లేదు, దేవుని యందు విశ్వాసం లేదు. కనుక మనకి మేలు చేసినా దేవుడు మేలు కొరకే, కీడు చేసినా కానీ మేలు కొరకే. అందుకే నేను మనం చెప్తా ఒక మాట చెప్పాను. ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు. బయటకు రాగానే వీళ్ళేదో బాగుంటుంది అనుకున్నారు. బాగుంటుందని వాళ్ళు వచ్చిన ప్లేస్ నుంచి సుక్కోతు వెళ్ళవలసిన ప్లేస్ ఇలా ఉంటుంది. మీరు బైబిల్లో స్ట్రైట్ లైన్ చివరిలో మ్యాప్లో ఉంటుంది. వాళ్ళు ఇశ్రాయేలు ఇక్కడ నుంచి బయలుదేరాలి, ఇక్కడికి రావాలి, స్ట్రైట్ ఇక్కడ రావాలి. అది యేసుప్రభు ఏం చేశా అంటే, ఇక్కడ నుంచి వీళ్ళు బయలుదేరినప్పుడు ఇక్కడికి రావాలి కదా, ఇటు కిందకి తీసుకొచ్చాడు. ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చాడు, ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఎర్ర సముద్రం దాటించాడు. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చి చుట్టూ దారి నడిపాడు వాడు. కానీ వీళ్ళు ఏమనుకున్నారంటే స్ట్రైట్ దారి ఉంది కదా, ఏదో మనం ఐగుప్తు నుంచి బయటికి వెళ్దాం అనుకున్నారు. వెళ్దాం అనుకోగానే బయటికి రాగానే ఏమైంది? అరే ఎర్ర సముద్రం కనపడదు. అసలు ఎర్ర సముద్రం వాళ్ళ మార్గంలో రాదు. ప్రభు ఏమో పరీక్ష చేయడానికి తీసుకెళ్ళాడు, అంటే విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. ఇప్పుడు ఎర్ర సముద్రము ఉంది, వెనకాల చూస్తే రథాలు వేసుకుని 600 రథాలతో ఐగుప్తులు వస్తున్నారు. ఇప్పుడు ఇశ్రాయేలు ఏం చేశారు? అబ్బా మనం దేవుడు తొక్కేశాడు అనుకున్నారు. దేవుడు ఇక్కడ మనల్ని ఐగుప్తుల సమాధులు ఏమని ఇక్కడ మమ్మల్ని చంపి ఇక్కడ పాతి పెడతానని తెచ్చామన్నారు. అంటే మనం కూడా ఒకసారి అనుకుంటాం, దేవుడు మనను తొక్కేశాడు, లేకపోతే దేవుడు మనను బంధించేశాడు, దేవుడు మనకు అన్ని మూసేశాడు, ఇక మార్గం లేదనుకుంటాం. అయితే వెంటనే ప్రభు అన్నాడు, మీరు సాగిపోవుడి అన్నాడు మోసేత వాళ్ళతో. వాళ్ళు సాగిపోయారు. వాళ్ళ ముందు ఎర్ర సముద్రం విభాగించబడింది. ఆశ్చర్యం జరిగింది. అంటే ఇప్పుడు ఏ ఇశ్రాయేలీయులు అయితే మమ్మల్ని ఇక్కడ సమాధులు ఏమైనా ఇక్కడ తెచ్చామన్న వాళ్ళు, వాళ్ళ ముందు అద్భుతంగా ఎర్ర సముద్రం విభాగించబడటము, వాళ్ళు దాటి ముందుకెళ్ళటము, అదే సముద్రంలో ఐగుప్తీయులందరూ చచ్చిపోయారు. అంటే మళ్ళీ ఇంకా ఏ ఐగుప్తీయుడు కూడా ఇశ్రాయేలుని వెంబడించలేదు. అది దేవుని యందు విశ్వాసం వచ్చి మనం ముందుకెళ్ళాలి. కనుక మనం అనుకుంటున్నామా దేవుడు తొక్కేశాడని, లేకపోతే దేవుడు బంధించేశాడు, లేకపోతే దేవుడు అన్ని ద్వారాలు మూసాడు అంటే ఇలాంటి ద్వారం మళ్ళీ మనకు ఎప్పుడు కనబడదు. అది ఇలాంటి వాడు మనకు ఎప్పుడు కనబడదు. కనుక దేవుడు ఎంతగా మూసేస్తున్నాడో అంతగా తిరుగుతూ ఉన్నాడు. అది మనం అర్థం చేసుకోవాల్సింది. కనుక దేవుని యందు విశ్వాసం, తర్వాత బాప్తిసంలో గురించిన బోధ. అంటే బాప్తిసం ఎందుకు తీసుకోవాలి, బాప్తిసంలో ఉపయోగం ఏంటి, తర్వాత హస్త నిక్షేపణం. హస్త నిక్షేపణం అంటే మన తల మీద చేయబెట్టి ప్రార్థన చేయడం. అప్పుడు మన వరం బయటపడింది. కనుక మనం మన తలాంతి ఎందుకు తెలుసుకోవాలి, దేవుని మందిరంలో వాడాలి. తర్వాత మృతుల పునరుద్ధానం, మనం ఆయన పునరుద్ధాన శక్తిని అభ్యాసం చేయాలి, నిత్యమైన తీర్పు. కనుక ఈ 7 మనం అభ్యాసం చేసినప్పుడు ప్రభు వచ్చినప్పుడు సిద్ధపడేవాళ్ళం. అయితే ఇక్కడ బాష్ప బిందువులు వాళ్ళకి ఎందుకు వచ్చినాయి? వాళ్ళు ప్రభు వచ్చినప్పుడు విడిచిపెట్టబడ్డారు. ఇది మొట్టమొదటి రకం. రెండవ రకం ఎలాంటి వారు అంటే, ఎన్నిసార్లు సువార్త చెప్పినా కానీ వెళ్ళవాడు, ఎన్నిసార్లు సువార్త చెప్పినా కానీ
వెళ్ళకపోయేసరికి ఇప్పుడు ప్రభు వచ్చాడు, సంఘం ఎత్తబడింది, అనేకులు పరలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళకి కనిపింపు కలిగింది, అరే మనం నమ్మలేదు యేసుప్రభు దేవుడు అని. ఇప్పుడు యేసుప్రభు దేవుడు వచ్చాడు, ఇప్పుడు అంత్యక్రీస్తు పనిచేస్తున్నాడు, మహాశ్రమలు ఉన్నాయి. ఈ 3.5 సంవత్సరాలు, ఈ 3.5 సంవత్సరాలు మనం ఎట్టగట్ట ఓర్చుకుంటే మళ్ళీ పరలోకం వెళ్తాం అనుకుని మహాశ్రమలను ఓర్చుకోగానే వాళ్ళకి ఒక నిరీక్షణ లేదు. వీటిని ఓర్చుకుంటే అట్లీస్ట్ దేవుడి దగ్గరికి వెళ్తామా లేదని. ఎప్పుడైతే ఓర్చుకున్నారో ఈ శ్రమల నుంచి విడిపించబడ్డాడు, ప్రభు వచ్చాడు, ప్రభువుని కలుసుకోగానే అప్పుడు వాళ్ళు ఏడుస్తున్నారు, ప్రభు ఈ విధంగా జరిగిందని అనుకోలేదు, అయితే మమ్మల్ని కూడా మళ్ళీ మీరు జీవజలంలో ఓట ఎదురు తెచ్చారు ప్రభు అని వాళ్ళు బాష్పబిందులు. ఇది 2వ రకం. 3వ రకము, వాళ్ళు భూలోకంలో ఉన్నప్పుడు ప్రభువుని అంగీకరించలేదు. తర్వాత శ్రమల కాలంలో బాగా శ్రమలు ఎక్కువైనప్పుడు చనిపోయిన వాళ్ళు ప్రభు 2వసారి వచ్చేటప్పుడు వాళ్ళు కూడా తిరిగి లెగుస్తారు. కనుక ఇప్పుడు వాళ్ళు హతసాక్షులుగా అవ్వబడ్డారు. కనుక ఇప్పుడు మనకి ఈ 3 రకాలు కావాలా? ప్రవచనం విడిచిపెట్టి ఇప్పుడు నమ్మకుండా శ్రమల కాలంలో మనం నమ్మాలా? లేకపోతే 2వది, ఇప్పుడు నమ్మి మనం సంపూర్ణులు కాకుండా మనం విడిచిపెట్టబడి శ్రమలు పొంది పరలోకానికి వెళ్ళాలా? లేదా 3వ రకం, అక్కడ శ్రమల్లో చనిపోయి పరలోకానికి వెళ్ళాలి. అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలి? అన్ని విషయంలో యోగ్యంగా ఉన్నామంటే ప్రభు వచ్చినప్పుడు మనం ఎత్తపడతాం. కానీ ఈ రోజుల్లో ఉన్న వారికి కలిగిన సదుపాయాలు చూడండి, దేవుని మందిరం కట్టాల్సిన పని లేదు, దారాళ మందిరంలోకి వెళ్ళచ్చు. పూర్వకాలంలో ఇంత రకరకాల బైబిల్స్ వచ్చినాయి. మొబైల్లో కూడా దేవుని వాక్యం వినొచ్చు. ఇప్పుడు ఎక్కడికి పోకుండా కూడా దేవుని వాక్యం వినొచ్చు. కనుక ఇన్ని రకాల సదుపాయాలు మనకు కలిగినప్పుడు అయితే మన ప్రభుని ఎలా వెంబడిస్తున్నాం? కనుక ఇదే మనం ఏం పరీక్షించుకోవాలంటే, నేను ప్రభు వచ్చినప్పుడు ఎత్తపడతానా లేదా? లేకపోతే ఇక్కడ వారి వల్ల శ్రమంలో వచ్చి అక్కడ పరలోకంలో బాష్ప బిందువులు మన కళ్ళలోంచి బయటకు రావాలి. ఆ బాష్ప బిందువులు ఏదో ఇప్పుడే వచ్చే విధంగా చేస్తే ప్రభు, మనం ఎప్పుడైతే ప్రభుత్వం నమ్మకంగా ఉంటామో ప్రభు ఇప్పుడే ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. ఇశ్రాయేలు ఎలా నడిపించాడు? అద్భుతంగా నడిపించాడు. వాళ్ళు ఎర్ర సముద్రం దాటారు, ఇక వండుకోవాల్సిన పని లేదు. ఏం చేయాలి? రోజుకు వాళ్ళు ఎంత తింటారో అంతా మన్నాను తెచ్చుకోవాలి. ఎక్కువ తెచ్చుకున్న వాడు పురుగులు పట్టిపోయింది, తక్కువ తెచ్చుకున్న వాడికి తక్కువ కాలేదు. కనుక ఏ విధంగా 40 సంవత్సరాలు పోషించాడు. అంతేకాకుండా వాళ్ళ గురించి ఏం చెప్పబడింది? వాళ్ళు వేసుకున్న బట్టలు పాత పిల్లలేదని, వాళ్ళు వేసుకున్న చెప్పులు అరిగిపోలేదు. మన చెప్పులు ఎంతకాలం వాడతాం? మా ఆయన 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాలు, 2 సంవత్సరాల తర్వాత చెప్పులు మార్చాల్సింది. అయితే చెప్పులు అరిగిపోలేదండి. ఇప్పుడు ఎవరైనా ఒక 10 సంవత్సరాల పిల్లవాడు ఐదుగురు నుంచి బయటకు వస్తే వాడి చెప్పుల సైజు వేరు, వాడు 11 సంవత్సరం, 12, 15, 20, 25 ఆ సైజు వేరు. అంటే వాడు పెరిగే కొద్దీ చెప్పు కూడా పెరుగుతుంది. అది అరణ్యంలో జరిగేది. వాడు పెరిగే కొద్దీ చెప్పు కూడా పెరుగుతుంది, బట్టలు కూడా పెరుగుతున్నాయి, బట్టలు పాతకిలిపోలేదు. కనుక మనం దేవుని మీద విశ్వాసం ఉంచకుండా మనము మనుషుల మీద, లేకపోతే పరిస్థితుల మీద, లేకపోతే రాజకీయాల మీద, లేకపోతే మన చదువు మీద, లేకపోతే మన జ్ఞానం మీద మనము విశ్వాసం ఉంచామంటే విడిచిపెట్టబడ్డాం. అయితే ఇది మనం పరీక్షించుకోవాల్సింది ఏంటంటే, ప్రభువు వచ్చినప్పుడు మనలో ఎలాంటి లక్షణాలు ఉన్నారో బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని జ్ఞాపకం చేసుకొని ఆ విధంగా ఇంతవరకు మనం లేకపోయినా ఈ దినం నుంచైనా మనము అభ్యాసం చేయాలి. ఇంతవరకు మనం ఆ విధంగా లేకపోయినా ఈ దినం నుంచైనా అభ్యాసం చేయాలి. కనుక ఇదంతా ఉపోద్ఘాతం, ఇంట్రడక్షన్. కనుక వాళ్ళు ఎందుకు ఏడ్చారంటే వీళ్ళందరూ శ్రమల కాలం నుంచి వచ్చారు. శ్రమలలో దాదాపుగా అక్కడ కూడా దగ్గర 7 రకాల ప్రజలు ఉన్నారు. అయితే నేను మీకు ఒక 3 రకాల ప్రజలు చెప్పాను. అందులో మొట్టమొదట మారుమనసు పొంది విడిచిపెట్టబడిన వారు, అసలు మారుమనసు పొందిన వారు, సువార్త విని అక్కడ మారుమనసు పొందారు. 2వది మారుమనసు పొంది విడిచిపెట్టబడిన వారు. 3వది మారుమనసు పొంది శ్రమలను తట్టుకోలేక చనిపోయిన వారు. వాళ్ళు చనిపోయి తిరిగి లేచారు. కనుక చనిపోయి ఏమైంది అనుకున్నాం? ప్రభు శ్రమలు వచ్చుకున్నాం, అయితే మళ్ళీ మీ దగ్గరికి వచ్చే విధంగా సాయం చేశారని ప్రభువును చూసినప్పుడు, ఆ స్వాస్థ్యం చూసినప్పుడు వాళ్ళలో బాష్ప బిందువులు వచ్చినాయి. కనుక మనం ఆ 3 రకాల ప్రజలకు ఉండకుండా ప్రభు వచ్చినప్పుడు మనం ఎత్తపడాలి. కనుక ఈ చివరి దినాలు, ఈ దినాల్లో ఉన్నవారు ఎంతో అదృష్టవంతులు, ప్రభు రాకని చూడవచ్చు. కనుక ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో జరిగే పరిస్థితులు, ఎంతో కాలం నుంచి యుద్ధం జరుగుతుంది. కనుక ఉక్రెయిన్ రష్యా మధ్య వాడు పుతిన్, వాడి ఫేస్ దయ్యం ఫేస్ లా ఉంటుంది. డెవిల్ ఫేస్ ఎలా ఉంటుందంటే వాడిని చూసి చూడొచ్చు. వాడి ఫేస్ అలా ఉన్నాడు. వాడు ఎప్పుడు బాంబు ఎక్కడో తెలియదు, ఏమైందో తెలియదు. కనుక ఇజ్రాయెల్ పరిస్థితి కూడా ఇప్పుడు అట్లనే ఉంది. ఇప్పుడు ట్రంప్ అమెరికా సపోర్ట్ చేసినంత వరకు బాగానే ఉంటుంది. అందుకే అణుబాంబు ప్రపంచంలో ఎవరి దగ్గర ఫ్రీగా ఉండొచ్చు అంటే ఇజ్రాయెల్ దగ్గర ఉండొచ్చు.
దాన్ని ఏమంటారంటే శాంసంగ్ ఆప్షన్ అంటారు. మొట్టమొదటి ఇప్పుడు దగ్గర నుంచి వచ్చే రాకెట్స్ కొట్టే దాన్ని ఏమంటారు? ఎందరో తెలుసు ఏమంటారు? ఐరన్ డోమ్. ఐరన్ డోమ్ అంటే రాకెట్ వచ్చిందంటే ఇక్కడ నుంచి ఒక చిన్న రాకెట్ వెళ్ళి దాన్ని కొట్టింది, ఇంటర్సెప్ట్ అంటారు, ఐరన్ డోమ్. దాని తర్వాత ఇంకో కొంచెం దూరం నుంచి వస్తుంది అనుకోండి, దానికి రెండవ లేయర్ ఏంటంటే ఇజ్రాయెల్ కాపాడడానికి డేవిడ్స్ స్లింగ్ అని ఉంటుంది. డేవిడ్స్ స్లింగ్ అంటే దూరం నుంచి వచ్చే ఒక మిసైల్ని ఇక్కడ నుంచి కాకుండా అక్కడి నుంచే కొట్టేస్తుంది. అది రెండోది. మూడోది ఏంటంటే యారో 2 అని ఒకటి ఉంటుంది. అది 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న దాన్ని కూడా గమనించి కొట్టేసి, అది యారో 2. అది మూడోది. నాలుగోది యారో 3 అని ఉంటుంది. అది వాళ్ళ స్థావరాల మీద దాడి చేసింది. చివరికి అన్నిటికంటే ఐదోది శాంసంగ్ ఆప్షన్. శాంసంగ్ ఆప్షన్ అంటే ఇజ్రాయెల్ ఏం చేస్తారంటే అడుగు అమ్మేసేస్తారు. ఇజ్రాయెల్ నాశనం అయిపోయింది, దేశం కూడా నాశనం అయిపోయింది. అలాంటి బాంబు ఉంది వాడి దగ్గర. శాంసంగ్ ఏం చేశాడు? చివరిలో ఆ పిల్లర్స్ పట్టుకుని లాగాడు. ఆయన చనిపోయాడు, పైన ఉన్న 3000 మంది చనిపోయారు. దాన్ని శాంసంగ్ ఆప్షన్ అంటారు. ఇది ఇజ్రాయెల్ ఇప్పుడు ఈ విధంగా ఇలాంటి ఎప్పుడైనా సంభవించవచ్చు. కనుక మనం ప్రభు వచ్చినప్పుడు మన గురి ఏంటంటే విడిచిపెట్టబడకూడదు. ప్రభు వచ్చినప్పుడు విడిచిపెట్టబడిన వాళ్ళు వీళ్ళందరూ ఇప్పుడు ఈ 3 రకాల ప్రజలు అక్కడ గొర్రెపిల్లను కలుసుకున్నారు. అయితే వారి కనుల్లో బాష్ప బిందువులు ఉన్నాయి, కానీ వారు నష్టపోయింది ఏంటంటే ప్రభు వచ్చినప్పుడు మార్పు చెంది పరలోకానికి వెళ్ళడం అనేది నష్టపోయారు. అంటే పరలోకంలో విందు ఏమి జరుగుతుంది అనేది ఆ 7 సంవత్సరాల విందుని ఇక్కడ ఏడ్చేవాళ్ళు నష్టపోయారు. వీళ్ళు ఏడవడానికి కారణం కూడా అది. పక్కన వాళ్ళు చెప్పుకుంటారు, ఏమని? మేము ప్రభు దగ్గరికి వెళ్ళాం, మార్పు చెందాం, మేము ప్రభువును చూసాం, పరలోకంలో విందు జరిగింది, అక్కడ రకరకాల బహుమానాలు ఇవ్వబడ్డాయి, వాళ్ళకి బహుమానాలు ఉన్నాయి. అలాంటి శ్రేష్టమైన ఆధిక్యతను వీళ్ళు కోల్పోయారు. మనం కూడా విడిచిపెట్టబడితే మధ్యాకాశంలో ఏమి జరుగుతుంది అనేదాన్ని మనం కోల్పోయేవారు ఉంటాం. కనుక అలా ఉండకుండా ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడాలి, నిజమైన క్రైస్తవులు ఉండాలి. కనుక ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడాలంటే మళ్ళీ ఎలాంటి లక్షణాలు ఉన్నాయి? చూడండి, మనందరికీ తెలిసినవి ఒక 3-4 విషయాలు చూసి మనం ముగించుకుందాం. చూడండి, మొట్టమొదటి ఎబ్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం. ఎబ్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం. ఇది మనలో ఉండాల్సిన లక్షణం ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడాలంటే. చూడండి, ఎబ్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాలు నేను చదువుతాను. 24-25 వచనాలు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా లాభం చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలని ఆలోచిద్దాము. కనుక ఇక్కడ ఆ దినము సమీపించిన కొలది. ఏ దినము? ప్రభు రాకడ దినము, లేకపోతే మన చివరి దినం. ప్రభు రాకపోతే మనం చనిపోవాలన్నా చనిపోవచ్చు. ఆ దినం అంటే ఆ దినంలో ఈ 2 ఉన్నాయి. ఆ దినం సమీపించిన కొలది మనం ఏం చేయాలంట? సమాజముగా కూడుట మానక, అంటే మందిరాన్ని విడిచిపెట్టకూడదు. మనము మందిరంలో జరిగే వాటన్నిటికీ రావాలి. మందిరంలో వేడిగడ్డి ఆదివారం మాత్రమే రాకూడదు. ఆదివారం క్రైస్తవులు ఎవరు పరలోకం పోరు. చూడండి, ఆదివారం క్రైస్తవులు ఎవరు పరలోకం పోరు. కనుక ఆదివారం జరిగే పరిచర్య కాక మందిరంలో జరిగే అంటే సాధ్యమైనంత వరకు మనం ఏం చేయాలంటే సమాజంగా కూడుకోవాలి. ఇక్కడ సమాజంగా కూడుకోవడం అంటే మందిరంలో కనబడాలి. తర్వాత మనం ఏం చేయాలి? కుటుంబ ప్రార్థన కలిగి ఉండాలి. కుటుంబ ప్రార్థన లేకపోతే కూడా పరలోకం పోరు. చాలా మంది ఇళ్లలో కుటుంబ ప్రార్థన ఉండదు. అందుకే చూడండి, మనందరం తెలిసినమాట. చూడండి, కీర్తన 118 కుటుంబ ప్రార్థన వల్ల కలిగేది ఏంటి? మేలు. చూడండి, 118 కీర్తన, ఇది మనందరం తెలిసిన మాట. అయినా కొంతమంది కోసం చదువుదాం. కీర్తన 118:15 వచనం. కీర్తన 118:15 వచనం. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. తర్వాత అంతవరకే చదువుతాం మనం. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను. అది కుటుంబ ప్రార్థనలో ఏం జరుగుతుంది? కుటుంబ ప్రార్థన వల్ల దేవుని దక్షిణ హస్తము సాహసమైన కార్యాలు చేస్తాడు. ఏంటి సాహసమైన కార్యాలు? మన పిల్లలకు పెళ్లి కాలేదు అంటే కుటుంబ ప్రార్థన లేదు. మన పిల్లలకు మంచి సీటు రాలేదు, కుటుంబ ప్రార్థన లేదు. మన పిల్లలకు ఉద్యోగం రాలేదు, కుటుంబ ప్రార్థన లేదు. లేకపోతే మన పిల్లలు అనాథులు లోకంలో తిరుగుతున్నారు, కుటుంబ ప్రార్థన లేదు. లేకపోతే మనకు ఆశీర్వాదం రావట్లా, డబ్బులు వస్తున్నాయి పోతున్నాయి అంటే ఏం లేదు, కుటుంబ ప్రార్థన లేదు. కనుక సమాజముగా కూడుట మానక. సమాజముగా కూడుట మానకంటే మొట్టమొదటి మందిరంలో కనబడాలి. తర్వాత మనం ఏం చేయాలంటే కుటుంబంగా కలిసి రావాలి. తర్వాత ఇప్పుడు పేతురు చెరసాలలో ఉంచబడ్డాడు. అక్కడ రాబడిన మాట, సంఘం అయితే అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి కోసం? పేతురు కోసం. సంఘం అంటే అక్కడ రాబడిన మాట, మరియ ఇంట్లో కొంతమంది కుడిచాక ప్రార్థన చేస్తా ఉన్నారు. అక్కడ చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. అంటే బాధ్యత కలిగి ఉంటాం సమాజంగా కొట్టం. అంటే ఇప్పుడు ఉన్నటువంటి
ఏదో మత ఛాందస్వాదులో ఎవరో వచ్చారు, సంఘం మూసివేయబడింది, లేకపోతే విశ్వాసులను అరెస్ట్ చేశారు, లేకపోతే విశ్వాసులను కోర్టుకు తీసుకెళ్లారు. మనం ఏం చేయాలి? మనము సమాజంలో కూడి వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. ఇప్పుడు పేదలు చెరసాలలో ఉంచబడ్డారు, వీళ్ళందరూ అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నాడు. వీళ్ళ ప్రార్థన వల్ల దేవదూత పరలోకం నుంచి వచ్చి పేతురును విడిపించింది. పేతురు ఎక్కడికి వెళ్ళాడు? బయటికి రాగానే మన మీద ఎక్కడికి వెళ్ళాడు? పేతురు యాక్చువల్గా అపోస్తుల దగ్గరికి వెళ్ళాలి. అంతకు ముందే యోహాను జపం చేశాడు ఆ 12వ అధ్యాయం మొదటి వచనంలో. తర్వాత ఇప్పుడు పేతురును పట్టుకున్నాడు. పేతురు కూడా తెల్లారితో చచ్చిపోతాడు. వీళ్ళ ప్రార్థన బట్టి ఇప్పుడు దేవుడు పేతురును విడిపించాడు. విడిపించిన పేతురు ఎక్కడ పోవాలి? అపోస్తుల దగ్గర పోవాలి. పోయి ప్రభు దూతం తీసుకొచ్చి నన్ను విడిపించాడు. కానీ పేతురు ఎక్కడ పోయాడంటే వీళ్ళు ఏ ఇంట్లో ప్రార్థన చేస్తున్నారో ఆ ఇల్లు తలుపు కొట్టాడు. కనుక బాధ్యతతో కూడిన ప్రార్థన ఏం చేసిందంటే మనం దేని కొరకు ప్రార్థన చేస్తున్నామో అది వచ్చి మనకు తలుపు కొట్టారు. కనుక చూడండి, మనం ఏం చేయాలి? సమాజముగా కూడా మనకు సమాజంగా కూడా అంటే మందిరాన్ని ప్రేమించాలి, మందిరంలో జరిగినటువంటి రావాలి, తర్వాత కుటుంబ ప్రార్థన కలిగి ఉండాలి. లేదు మనకి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు కొంతమంది విశ్వాసులు సమాజంగా కూడి ప్రార్థన చేయాలి. ఇలాంటి వాడు పరలోకంలో ఉంటారు. ఇలాంటి వాడు ప్రవచనంలో ఏర్పడతారు. ఇది మొట్టమొదటి. రెండవ చూడండి, లూకాసు వార్త 21వ అధ్యాయం. లూకాసు వార్త 21వ అధ్యాయం 21వ అధ్యాయం 36వ వచనం. లూకాసు వార్త 21వ అధ్యాయం 36వ వచనం. లూకాసు వార్త 21:36. కాబట్టి మీరు జరగబోయే నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడటకు శక్తి గలవారన్నట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండుడి. కనుక వాళ్ళు పేతురు బంధించబడినప్పుడు వాడు ప్రార్థన చేశారు. అంటే అవసరమైనప్పుడు మాత్రమే ప్రార్థన కాదు. రెండోది ఏం చేయాలి? ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. మనకి ఖాళీ ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి. లేకపోతే ఇంట్లో భార్య భర్తలు కలిసి ప్రార్థన చేయాలి. లేకపోతే ఇంట్లో కుటుంబం కలిసి కొంచెం ప్రార్థన చేసుకున్నాం అనాలి. అలాంటి వాళ్ళు ఉన్నారు ఈ రోజులో ఉన్నారు. ఒక ఏడుగురు ఒక ఇంటికి వెళ్ళారు, చూద్దాం ఏదో మాట్లాడతారు. కొంతమంది అల్లర్స్ ఏం చేస్తారు? బాగా ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ క్యాస్ట్ని బట్టి లేకపోతే వాళ్ళ ఉద్యోగాలను బట్టి. ఒక ఏడుగురు ఒక ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళగానే ఎవరికి నవ్వుతారు, ఈరోజు నీకు మీరు ఏం కూర చేసుకున్నారు అన్నాడు. అనగా వాళ్ళు ఉన్నారంట, ఈరోజు కూర లేదు, మా సేవకుని ఫ్రై చేసుకున్నాం అన్నాడు. ఏమన్నారు? మా సేవకుని అందరూ కలిసి ఏం చేశారు? సేవకుడు అలాంటి సేవకుడు భార్య లాంటి సేవకుడు పిల్లలు ఇలాంటి 24 గంటలు సేవకులు కదా, సేవకుల గురించి చెప్తున్నాను. వాళ్ళు ఏం చేస్తున్నారు? మా సేవకుని ఫ్రై చేసుకున్నాం ఈరోజు అన్నారు. కనుక మనుషులు ఏం చేస్తారు? అందరూ కూర్చొని జోకులు వేసుకుంటారు. ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు కూడా అందరూ కూర్చొని జోకులు వేసుకుంటారు, లేకపోతే అందరూ కలిసి మాట్లాడుకుంటారు, అందరూ కలిసి రకరకాలు, కానీ అందరూ కలిసి ప్రార్థన చేయరు. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎట్టపడరు. కొంతమంది భార్య భర్తలు ప్రార్థన చేసేప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఎవరో కూడా వస్తారు, పక్కింటోడో ఫ్రెండో లేకపోతే ఎవడో. వాళ్ళ ముందు ఏం చేస్తాడు? ఇక్కడ నటించాలని ఎక్కువసేపు ప్రార్థన చేస్తాడు. అంటే అప్పుడు వీడు అనిపించుకోవాలి ఎవరు పక్కింటోడు ముందు. అప్పుడు భార్య ఏం చేస్తాడు? దిక్కులు తీసి ఎడుతుంటాడు. ఈరోజు వీడు వింతగా నటిస్తున్నాడు, చూసారా? కనుక ఈ రోజుల్లో మన వాళ్ళు అందరూ ఇంటి అయితే చాలా మంది చూడండి, చాలా మందిలలో ఫ్యామిలీ ప్రేయర్ ఉంటుంది. మా ఇంటి దగ్గర ఆయన సుధీర్ని అడిగాడు, సుధీర్ మీరు ఎలా ప్రార్థన ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటారు అనగా సుధీర్ ఏం చెప్పాడంటే, అదే ఫస్ట్ మా బావ ప్రార్థన చేస్తాడు, తర్వాత ఒక అధ్యాయం చదువుతాం, మా బావ ఒక 40 నిమిషాలు వాక్యం చెప్తాడు, తర్వాత అందరం ప్రార్థన చేస్తాం అన్నాడు. అవునా, అయితే పాట పాడరా అన్నాడు. పాట పాడమంటే పాట కూడా పాడాలి అన్నాడు. సరే మంచిది. తర్వాత సుధీర్ దగ్గర అయిపోయిన తర్వాత నాయకుడికి వచ్చాడు. నాయకుడికి వచ్చి మీరు 40 నిమిషాలు వాక్యం చెబుతారంటే ఎవరు చెబుతారు బ్రదర్ అన్నాడు. నీకేం చెప్పారన్నా అంటే సుధీర్ చెప్పాడు అన్నాడు. అనగానే మరి సలోని గారు సుధీర్కి చెప్తాను అన్నా. 40 నిమిషాలు వాక్యం చెప్తారా అన్నాడు. మరి అంటే ఇంట్లో చెప్పకుండా స్టేజ్ మీద ఎలా చెప్తాం? చెప్పడం కొంతమంది ఇంట్లో వాక్యం చెప్పమని చెప్పడం, కానీ పులిపిడ కావాలని కోరుకుంటూ ఉంటారు. మా దగ్గర పంతులు ఉన్నాడు, పెంచాక నువ్వు ఏమన్నా చేయి, ఆయన స్టేజ్ మీద నిల్చోబెట్టాలి. ఆయన పక్కనేసి భోజనం పెట్టాలని ఇష్టం కానీ ఏం చేయాలి? స్టేజ్ మీద నిల్చోబెట్టాలి, లేకపోతే చిన్న ప్రేయర్ అన్నా ఇవ్వాలి. కనుక మనకి ఎక్కడ సాక్ష్యం ఉండాలంటే ఇంట్లో సాక్ష్యం ఉండాలి. కనుక ఇప్పుడు మనిషి కుమారుని ఎదురు మనం నిలబడాలని ఏం చేయాలి? ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. ఎల్లప్పుడూ అంటే 24 గంటలు ప్రార్థన అని కాదు, ప్రార్థన మన జీవితంలో ఒక భాగంగా ఉండాలి. మెలకువతో కూడిన ప్రార్థన ఉండాలి. ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రార్థన. కొంతమందికి ఒక్కొక్కసారి భోజనం చేసే దగ్గర ప్రార్థన ఇస్తారు. భోజనం చేసే దగ్గర ప్రార్థన ఏం చేయాలి? ప్రభువా మీరు ఇచ్చిన భోజనాన్ని బట్టి వందనాలు అనాలి. ఈ భోజనం దగ్గర ప్రార్థనలు ఏం చేస్తారు తెలుసా? ఈ సంఘంలో కూడా ప్రభువా ఆరాధనలో ఆ వాక్యం చెప్పావు,
బలంలో ఈ వాక్యం చెప్పావు. తర్వాత ఇవన్నీ చేస్తాడు. ఒకసారి ఒక ఆయన స్పెషల్ మీటింగ్ అయిపోయింది, భోజనాలు పెట్టారు బయట ఇక్కడ లాగానే. బయట అన్ని చైర్లు ఇవన్నీ వేశారు. ఒక ఆయన లాస్ట్లో కూర్చున్నాడు, పెద్ద ఆయన లేట్ కూర్చొని ముసలి లాస్ట్లో కూర్చున్నాడు. అందులో మీరు ప్రార్థన చేయండి అనగానే ఆయన కళ్ళు చూసుకొని ఇక సేవకుడు ఏం చెప్పాడు ఎన్ని చెబుతూ ఉన్నాడు, ప్రార్థనలు చేస్తా ఉన్నాడు మైకింగ్ వాళ్ళు. ఈ లోపల కుక్క వచ్చి ఆ డాబులో తింటాడు, చెవులో కూర్చున్నాడుగా. కుక్క వచ్చి ఆ డాబులో తింటుంటే చాయ్ చాయ్ అంటాడు. ప్రార్థన ఆపేసి అంటున్నాడు చాయ్ చాయ్ అంటారు. జనాలందరూ ఆశపడి ఏం చాయ్ చాయ్ అంటున్నాడు ఏంది అంటే కుక్క వచ్చింది. కనుక ఎక్కువసేపు ప్రార్థన చేస్తే ఏమైంది, మన ప్లేట్లో ముక్కలు పక్కనోడు ఒక బాగా మాంసం మీద కొద్దిగా ఆశ కలిగిన ముక్కలు పడి అనుకో, నువ్వు ఎక్కువసేపు ప్రార్థన చేసినప్పుడు 2 ముక్కలు తీసుకుంటాడు. ముక్కలు పోతాయి లేకపోతే కుక్కలు అవుతాయి. కాబట్టి మనం ఏం చేయాలి, నాణ్యతంగా ప్రార్థన చేయాలి. ప్రతి ప్రభావం రక్షించాలన్నాడు. ఒక్కోసారి చిన్న ప్రార్థన అంటే దాని అర్థం ఏంటంటే ప్రతి విషయంలో కూడా మనం ప్రార్థన చేయాలి. కనుక అంటే మన ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు కనుక ఇది ఎల్లప్పుడూ ప్రార్థన చేయడం అంటే ప్రతి విషయమే చేయాలి. కనుక ఉదయం లేచి మనం మరి ఈరోజు నేను బయటకు వెళ్తున్నప్పుడు కాలేజీలో పని హాల్ టికెట్ తెచ్చుకోవాలి, ఎగ్జామ్ ట్రై నాకు సాయం చేయి, లేకపోతే చదువుకునే జ్ఞాపకం వచ్చేటట్టు సాయం మనం అలా చేస్తామా, ప్రభు ఎగ్జామ్కి వెళ్తాను సార్ అంటే ప్రతి విషయం కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు సాయం చేస్తాడు. కనుక ప్రవచనాలు మనం ఎత్తపడాలంటే రెండోది ఏం చేయాలి, ఎల్లప్పుడూ అంటే ప్రతి విషయం కొరకు ప్రార్థన చేయాలి. ఏ ప్రార్థన కూడా ఉచితంగా పోదు, మీరు జ్ఞాపకం ఉంచుకోండి. కొద్దిగా లేట్గా రావచ్చు కానీ ఒక ప్రార్థన ఒక రోజులో వెంటనే జవాబు దొరికింది. ఇప్పుడు సాధారణ ఏమన్నాడు, ప్రభు మమ్మల్ని అందులో పోనీ ప్రభు అన్న మాట వెంటనే పోండి అన్నాడు. ప్రభు ఒక్కసారి మనకు కూడా ఆ విధంగా వెంటనే జవాబు ఇవ్వచ్చు. కొన్ని 1 గంట లేట్గా రావచ్చు, కొన్ని ఒక రోజు లేట్గా రావచ్చు, కొన్ని 1 వారం లేట్గా రావచ్చు, కొన్ని 1 నెల లేట్గా రావచ్చు, కొన్ని 1 సంవత్సరం పట్టవచ్చు, కొన్ని 1 డెకేడ్ పట్టవచ్చు. డెకేడ్ అంటే 10 సంవత్సరాల నుంచి చేస్తున్న ప్రార్థన కూడా అంటే ప్రభు తన చిత్తానుసారంగా మనం అడిగేది యోగ్యంగా ఉండి మనకు అవసరమైతే ఇస్తాడు. ఇప్పుడు నేను పక్కింటి చూసి ప్రభు నాకు కూడా BMW కారు ప్రభు అంటే ఇస్తాడా చెప్పండి. దాని సర్వీస్ తీసుకెళ్తే ₹1,00,000 అయింది. 5 సంవత్సరాలు నువ్వు సర్వీస్ తీసుకెళ్ళాలంటే 5 లక్షలు, మధ్యలో ఏమైనా పడ్డాయి అంటే ఇంకో 2 లక్షలు 8 లక్షలు పక్క కారు కొనుక్కోవచ్చు. దాన్ని సర్వీస్ చేసే బదులు అంటే మన స్థాయి ఏంటి, మన స్థాయి ప్రకారం మనం అడగాలి. ఒక్కోసారి మన స్థాయికి మించి అడగడం కూడా అది ఎల్లప్పుడూ ప్రార్థన చేయడం కాదు. కనుక ఎల్లప్పుడూ ప్రార్థన చేయడం అంటే ప్రతి విషయమే ప్రార్థన చేయాలి. మన స్థాయి కొద్ది మనం ప్రార్థన చేయాలి, మన అవసరత కొద్ది మనం ప్రార్థన చేయాలి. అలాంటి వాళ్ళు దేవుడు ఆశీర్వదిస్తాడు. కనుక ఇది రెండవది. కనుక మొట్టమొదటి ఏం చేయాలంటే సమాజముగా కూడా మానవుడు. రెండవది ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. మూడవది చూడండి, మార్క్స్ వార్త 11వ అధ్యాయం, మార్క్స్ వార్త 11వ అధ్యాయం, మార్క్స్ వార్త 11వ అధ్యాయం 3వ వచనం, మార్క్స్ వార్త 11వ అధ్యాయం లేదా 4వ వచనం చదువుతాను, 3-4 చదువుతాను. మార్క్స్ వార్త 11వ అధ్యాయం, మార్క్స్ వార్త 11వ అధ్యాయం 3-4 వచనం. ఆయన దేవాలయం ఎదుట ఒలీవల కొండ మీద కూర్చుండగా పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రేయ అనువారు ఆయనను చూచి ఇవి ఎప్పుడు జరుగును, ఇవి నెరవేరు కాలమునకు ఏమి గుర్తులు కలుగును, అది మాతో చెప్పమని ఆయన ఏకాంతంగా అడుగగా. ఇక్కడ 4 యేసు ప్రభు శిష్యులు కలిసి ప్రభు నీ రాకడ ఎప్పుడు వచ్చింది, వాడికి గుర్తులేంటి అని ఏకాంతంగా అడిగారు. అడగగానే ప్రభు ఏం చేశాడు, 5వ వచనం నుంచి ఇవన్నీ కూడా అది ఆ విధంగా జరుగుతుంది, ఇది ఈ విధంగా జరుగుతుంది, యుద్ధాలు, మీరు యుద్ధ సమాచారం వింటారు, ఒకటి మీదకి ఒకటి వస్తాడు, లేకపోతే తండ్రి మీదకి కుమారుడు వెళ్తాడు, లేకపోతే కుటుంబంలో సమస్యలు ఉంటాయి, ఇలాంటి అన్ని చెబుతా ఇవన్నీ చెప్పాడు. చెప్పిన తర్వాత చివరిలో ఏమన్నాడంటే చూడండి, చివరి మాట ప్రాముఖ్యం 37వ వచనం. నేను చూద్దాను, ఇదే 11వ అధ్యాయం 37వ వచనం. నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను, మెలకువగా ఉండడం. కనుక శిష్యులు కాదు చెప్పింది, శిష్యులను ఆధారం చేసుకొని ప్రభు అక్కడున్న వారికి, అంతేకాని ఈ వాక్యం చదివే వారందరికీ చెప్పాడు. అంటే ఏం చేయాలి, మూడోది ఏం చేయాలంటే మెలకువ కలిగి ఉండాలి. ఏం మెలకువ, ప్రపంచంలో జరిగే పరిస్థితులను బట్టి మనము దేవుని వాక్యాలు ఏ విధంగా రాయబడింది, ఇట్లా జరుగుతుంది అని అవి తెలిసినప్పుడు మనం ఇంకా ఎక్కువగా సిద్ధపడాలి. అంటే వాక్యంతో పాటు కొద్దిగా న్యూస్ లేకపోతే ఇలాంటివి, లేకపోతే ఏం జరుగుతుంది ఇవి కూడా మనం తెలుసుకోవాలి లోకంలో జరిగేవి. అప్పుడు మనకి ఎక్కువ నాకు అంతగానే ఇంకా బైబిల్ వదిలిపెట్టి ఉదయం లేకుండా న్యూస్ పేపర్ చదివి మొబైల్ చూసి అవన్నీ కాదు. కనుక ఏది కూడా మనం చేసే ఏ కార్యం కూడా మన ఆత్మ సంబంధమైన వాటిని డామినేట్ చేయకూడదు. అది ఆత్మీయత అంటే. కొంతమంది అన్న టీవీ ఉండొచ్చా ఉండకూడదా, ఒకసారి ఇంటికి వెళ్తే ఒక ప్రశ్న అడిగారు, అన్న ఇంట్లో టీవీ పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా.
టీవీ పెట్టకూడదు అని అన్నాం అనుకోండి, ఏం చేస్తారు? టీవీ ఉన్న వాళ్ళందరూ ఈ బ్రదర్ ఎందుకు పిలిచారు వాక్యానికి, ఈ బ్రదర్ వాక్యం చెప్పడం రాదు, టీవీ ఉండకూడదు అంటున్నాడు. ఈ రోజుల్లో టీవీ లేకపోతాడు ఎట్లా అంటారు? అదే టీవీ ఉండొచ్చు అన్నప్పుడు టీవీ లేని వాళ్ళందరూ ఏం చేస్తారు? మళ్ళీ టీవీ కొనుక్కుంటారు. కనుక టీవీ ఉండొచ్చు అంటే టీవీ లేని వాళ్ళు కొనుక్కుంటారు, టీవీ ఉండకూడదు అంటే ఉన్నవాళ్ళు బాధపడతారు. కాబట్టి ఏం చేయాలి? అది బైబిల్ ఏముంది? మేలైనది చేయడానికి అలా చేయడానికి పాపం కలిగినది. ఏంటి మేలైంది? ఏంటి? ఉదయం లేసి బైబిల్ చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం, కుటుంబ ప్రార్థన చేసుకోవడం. ఇవి నువ్వు చేసిన తర్వాత నువ్వు ఏం చేసినా నీ మీద ప్రభావం చూపు. వేరే నువ్వు టీవీ చూడు, లేక మొబైల్ చూడు. ఎందుకంటే నువ్వు ఉదయం ప్రార్థన చేసుకున్నావు, వాక్యం చదివావు అంటే దేవుడితో గడిపావు. దేవుడితో గడిపిన తర్వాత నువ్వు ఏం చేసినా నీ మీద ప్రభావం చూపు. దేవుడితో గడపకుండా నువ్వు ఇది చూసావు అనుకో, ఎందుకంటే నీలో శక్తి లేదు కనుక ఇవన్నీ నీ మీద పనిచేస్తాయి. కనుక ఇప్పుడు టీవీ ఉందా లేదా, టీవీ చూడాలా లేదు, ఇది ప్రాముఖ్యంగా. కనుక మనం ఏం చేయాలి? మేలైనది చేయాలి. కనుక మూడవది మనం ఏం చేయాలంటే మెళకువ కలిగిన జీవితం ఉండాలి. కనుక ఇలాంటి మేలైనవి చేస్తూ ఈ లోకంలో మొబైల్స్ వాడచ్చు, టీవీ వాడచ్చు, అన్ని వాడచ్చు. కనుక వీటన్నిటిని బట్టి మన పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ మన గురి ఏంటంటే వీటి వల్ల నేను ప్రభు రావడానికి సంబంధించి ఎవరు తెలుసుకోవచ్చా, అదే ఉండాలి. కానీ లేకపోతే వేరే మనకి ఇష్టమైన మన హృదయానికి ఆహ్లాదకరమైన ఎవరు చూడకుండా. అందుకే కొంతమంది మొబైల్లో అనేకమైన రకరకాల బొమ్మలు కానివి ఉంటాయి. ఇది మెలకు కలిగిన జీవితం కాదు. మెలకు కలిగిన జీవితం అంటే ఈ లోకంలో ఉన్న వాటన్నిటిని వాడవచ్చు. అయితే వాటిల్లో మనం పరిశుద్ధత కలిగి ఉండాలి. అవి మనలను పరలోకానికి తీసుకెళ్లే విధంగా సాగడాలి. నాకు ఫేస్బుక్లో ఒక అబ్బాయి ఇప్పుడు అన్న ప్రైజ్లాడు అన్న పెడతా ఉంటాడు. నేను అస్సలు వాడిని ఒక సంవత్సరం పాటు పడుచుకోవాలి. తర్వాత ఒకసారి ఏదో మాట్లాడగానే అన్న ఒకసారి మా దగ్గర రండి బొగ్గులు పోయి పిలిచాడు. తర్వాత దగ్గర నేను 7 సార్లు వెళ్ళాను, 8 సార్లు వెళ్ళాను. అన్నీ కూడా చర్చ్ డెడికేషన్లు, లేకపోతే సాగుల మీటింగులు, లేకపోతే యానివర్సరీలు, అన్నీ పెద్ద పెద్ద చాలా మంది ఉండేవాడు. కానీ ఇదంతా ఎట్లా జరిగింది? నేను ఫేస్బుక్ వాడటం వల్లే. కానీ ఇది వాడటం తప్పు కాదు, కానీ మనం వేరే విధంగా వాడకూడదు. కానీ మూడోది, ఈ లోకంలో ఉన్నవి మన మీద ప్రభావం చూపకుండా ఈ లోక సంబంధమైన వాటి ద్వారా ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడాలి. అది మెలకు కలిగిన జీవితం. ఇది మూడోది. మనం ఏం చేయాలి? సమాజంలో కూట మానక. రెండోది, ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. మూడోది ఏం చేయాలి? మెలకు కలిగిన జీవితం ఉండాలి. నాలుగోది చూడండి. మీకా గ్రంథం చిన్న పుస్తకం దొరికిందో దొరకదో, ఆమోస్, యోనా, మీకా. మీకాలో అడుగుతుంది ఒక్క నిమిషం క్షమించి. ఆమోస్ గ్రంథం పాత నిబంధనలు 757 పేజ్, 757 పేజ్ పాత నిబంధనలు 750. ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం 11 వచ్చాడు. ఆమోస్ 5వ అధ్యాయము 11 వచ్చాడు. ఆమోస్ 5:11. ఇది చెడు కాలము కనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఓరకుండును. అది ప్రభు అక్కడ దినాల మనం ఎలా ఉండాలంటే బుద్ధిమంతులుగా ఉండాలి అన్నమాట. బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? ఈయన మాటలు విని వాటి చొప్పున చే ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్నా బుద్ధిమంతుడు. అంటే దేవుని వాక్యాన్ని అనుసరించాలి, మౌనంగా ఉండాలి. దేంట్లో కూడా ఒక మాటే మోసే ద్రోహులారా అన్నాడు. అంతే, పర్లకన్నా కలిసి ఆగిపోయి నువ్వు కణాలను చూస్తావు కానీ కణాల్లోకి వెళ్ళలేవు. అయిపోతే మనం కూడా ఏం చేయాలి? బుద్ధిమంతులుగా ఉండాలి. బుద్ధిమంతులైన ఆకాశంలోని జ్యోతుల వల్ల ప్రకాశించేదారు. కనుక మనం ఈ లోకంలో బుద్ధిమంతులుగా ఉండాలి. తప్పని కుమారుడు కూడా ఏం చేశాడు? తనకు బుద్ధి వచ్చినప్పుడు బుద్ధి తెచ్చుకున్నాడు, మళ్ళీ తిరిగి తండ్రి దగ్గరకు వచ్చాడు, మళ్ళీ ఆస్తి మొత్తం పొందాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే నాలుగోదిగా బుద్ధిమంతులుగా ఉండాలి, మౌనంగా ఉండాలి. అది నాకు ఒక తమ్ముడు చెప్పాడు, నాకు అర్థం కాదు. అన్న మౌనం సునామీ లాంటిది అన్నాడు. చూసారా మౌనం ఎలాంటిదన్నా? ఎదుటోడు గట్టిగా కలుస్తూ ఉంటాడు. మనం మౌనంగా ఉన్నాం అనుకోండి, వాడికి సునామీలో పనిచేస్తాం. ఇప్పుడు భయం అంటే ఎందుకు మాట్లాడలేదు, ఉన్నటువంటి బయట కట్టి తిస్తాడా లేకపోతే గల్లు తిస్తాడా, మనం ఏమన్నా ఎందుకు ఇటు రియాక్ట్ కావద్దని వాడికి భయం ఎక్కువైందంట. కనుక మౌనం ఎలాంటిది? సునామీ లాంటిది. కనుక ఇది చెడు కాలం. కనుక ఈ కాలం అంటే ప్రభు వచ్చే కాలం, లేకపోతే శత్రువు పనిచేసే కాలం. ఇది చెడు కాలం కనుక ఈ కాలంలో బుద్ధిమంతుడు ఎలా ఉన్నాడు? మౌనం కూర్చోడు. మౌనం దైవికమైన లక్షణం. అందుకే మితముగా మాట్లాడటం, లేకపోతే మితముగా ప్రతి విషయంలో ఉండటం. కనుక ఇవన్నీ ఇలాంటి వారు ప్రభు వచ్చినప్పుడు అర్థపడతారు. కనుక ఇది నాలుగోది మనం ఎలా ఉండాలంటే మౌనంగా ఉండాలి. 5వ చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం. మన సమయం అయిపోయింది, కరెక్ట్గా చూద్దాం. మనం వెళ్ళినప్పుడు 15 నిమిషాల్లో ఆరాధన వర్తమానం చెప్పమన్నాడు అన్న జాగ్రత్త. 15 నిమిషాలు ఎందుకంటే కరెక్ట్గా 12 గంటలకు మనం ఆరాధన చేయాలి.
టైం చూడగా 15 నిమిషాలు ఏం చెబుతాం అని 15 నిమిషాలు ఎంత స్పీడ్గా చెప్పారంటే 15 నిమిషాలు 7 పాయింట్ చెప్పాను. నేను కూడా సరే అది జనాలకి ఎలా అర్థమైందో లేదు, అందరికి అర్థమైంది. అక్కడ బలి స్పీడ్గా చెప్పాను. 15 నిమిషాల్లో 7 పాయింట్లు చెప్పేశాను. కనుక ఇప్పుడు 24 మత్తయి సువార్త 24 అధ్యాయం, మత్తయి సువార్త 24 మనందరికీ తెలిసిన మాట. ఇది 5వ విషయం. చూడండి 24 11వ వచనం మత్తయి సువార్త 24:5 అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడును. ఎప్పటి వరకు సహించాలన్నా? అంతం వరకు. మనం 10 సంవత్సరాలు బాగున్నాము, ఉన్నటువంటి సడన్ గా పాపం వచ్చింది, ఇంకా యేసుప్రభు దేవుడు దగ్గర బయటికి వెళ్ళిపోయాం, లేదా ఎవరైనా చూడబడ్డాం, లేదా పోలీస్ స్టేషన్లో పెట్టాం, కేసు పెట్టాం, లేకపోతే అంతం వరకు సహించాలి. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏముంది. కనుక 2 తిమోతిలో రాసిన 2వ పత్రిక రాయడం. కనుక 5వ లక్షణం మనలో ఏముండాలంటే, యేసుప్రభు వచ్చినప్పుడు ఎంత పడాలంటే, ఈ దినం మన ప్రభువుల్లో పాల్గొన్న మనం ఏం పరీక్షించుకోవాలంటే, అన్నిటినీ సహించాలి, అన్నిటినీ ఓర్చుకోవాలి, అన్నిటినీ తాలుకోవాలి. ఎంత కష్టమైన దేవుడు ఏదో మనకి మేలు చేయబోతున్నాడు అనుకోవాలి. లేకపోతే ఇవన్నీ మనం అనుసరిస్తేనే, అందుకే అపొస్తలుడైన పౌలు ఉన్నాడు, ఈ చులకనైన శ్రమ మాకు నిత్యమైన మహిమాభారమును కలుగు చేయించున్నది. ఏంటి చులకన శ్రమ? 2 సార్లు 39 దెబ్బలు కొట్టారు కొరడాలతో, ఒకసారి చచ్చిపోయిన ఈడ్ చేశాడు. ఇన్ని శ్రమలు వచ్చిన కానీ అపొస్తలుడైన పౌలు ఏమంటే చులకని శ్రమ. మనకి చిన్న వస్తేనే ఎంతో కలవరం. కనుక 5వది మనం ఏం చేయాలంటే, ప్రతి దాన్ని సహించాలి, ప్రతి దాన్ని ఓర్చుకోవాలి, ప్రతి దాన్ని అంగీకరించాలి. లేకపోతే ఇది దేవుడు మేలు కొరకే తెచ్చాడు, లేకపోతే ఎలాంటిది మనం పరలోకం వెళ్తాం అనుకోవాలి. కనుక ఇది 5వది. 6వ వచనం 2వ పేతురు రాసిన పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. ఇక్కడ ముందు ఒక మాట చదువుదాం. 4వ వచనం నేను చదువుతాను, 4వ వచనం చదువుతాను, తర్వాత మాట చదువుతాను. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. ఆయన రాకడను గురించిన వాగ్దానం ఏమాయను, ఇతరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభంలో ఉన్నట్టే నిలిచి ఉన్నది అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకోవాలి. కొంతమంది ఈ రోజుల్లో ఎలా ఎలాంటి వస్తారంటే, యేసుప్రభు ఇంకేం రాడు, సృష్టి ఆరంభం నుంచి అపొస్తలుడైన పౌలు ఆయన రేపు వస్తున్నాడు అని చెప్పాడు, పేతురు చెప్పారు, తర్వాత పెద్దవాళ్ళు చెప్పారు, ఇంతవరకు రాలేదు, ఇలాంటి వాళ్ళు వస్తారంట. కనుక ఆయన రాకడ గురించిన వాగ్దానం ఏమైంది అని మనకు అనుమానం కలిగి చేసేవాళ్ళు వస్తారంట. సరే, అది లేదు. ఇప్పుడు మనలో ఉండాల్సిన 6వ లక్షణం ఏంటంటే, అంటే ఈ సందర్భం, ఈ అధ్యాయము 2వ రాకడ గురించి రాయబడిన అధ్యాయం. ఇప్పుడు చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. ప్రియులారా వీటి కొరకు, అంటే ప్రభు రాకడ కొరకు, సంబంధమైన వాటి కొరకు, ప్రియులారా వీటి కొరకు మీరు కనిపెట్టువారు కనుక శాంతం గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకోండి. మనం ఎలా ఉండాలి? శాంతం కలిగిన వారు ఉండాలి. అంటే ఏ విషయంలో కూడా తనకూడదు. అందుకని దీర్ఘశాంతం కలిగి ఉండాలి. ప్రభు మన ఏళ్ళలో దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు కనుక మనం కూడా ఎలా ఉండాలంటే దీర్ఘశాంతం. అంటే శాంతం అంటే కనుక విసుక్కోకూడదు. యేసుప్రభు ఇంకేమవుతాడు లేదు మనం ఇంకా. అందుకే ముందు మేము చిన్న స్కైలాబ్ అని వచ్చింది. స్కైలాబ్ అని పెద్దోడి ఒక రాకెట్, అది దారి తప్పిపోయింది. అది ఆడబడింది ఏడబడింది అంటే జనాలు ఆస్తులు అనుకున్నారు, తింటాం బిగించేశారు. కనుక మనం బతుకుంటే యేసుప్రభు ఎట్టబడతాం, చనిపోతే ప్రభు వచ్చినప్పుడు లేపడతాం అని శాంతం కలిగి ఉండాలి. ప్రియులారా మీరు వీటి కొరకు ఎదురు చూచువారు కనుక శాంతం కలిగిన వారై ఉండాలి. అంతేకాకుండా దీర్ఘశాంతం కలిగిన వారై ఉండాలి అని. తర్వాత ఏమన్నా అంటే చూడండి, 15వ వచనం మళ్ళీ చదువుతాను. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతం రక్షణార్థమైన ఎంచుకుని, అలాగే మన సహోదరులైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానం చొప్పున నీకు రాస్తున్నాడు. 16వ వచనం. వీటిని గురించి తన పత్రికలో బోధించున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి, వీటిని విద్యావిహీనులు అస్థితులైన వారు తక్కిన లేఖనముల వలె అపార్థం చేసినట్లు తన స్వకీయ నాశనమునకు అపార్థం చేయుదురు. అది శాంతం కలిగి ఉన్నవాడు. అంటే వాక్యం నెరవేరినా నెరవేరకపోయినా, ఎందుకంటే కొన్ని మనకు అర్థం కాదు కనుక అయినా దేవుడు చేయగలని వాక్యాన్ని వాక్యంగా నమ్మి ప్రభు కొరకు ఎదురు చూసుకోవడమే శాంతం కలిగిన జీవితం. కనుక ఆ రోజు ఎలా ఉండాలంటే
శాంతం కలిగిన వారు ఉండాలి. ఏడోది ఒక మాట చూడండి, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 23వ వచనం, 23, 24 రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 23, 24 వచనాలు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 23, 24 వచనాలు. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములను పొందిన మనము కూడా దత్తపుత్రత్వం కొరకు, అనగా మన దేహం యొక్క విమోచన కొరకు, అంటే ప్రభు రాకడ కొరకు మనలో మనం మూలుగుచున్నాము. ఏలైనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడుతుంది. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచున్న దాని కొరకు ఎవరు నిరీక్షించునో 20 వచనం, మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టదుము. అందుకే ఇక్కడ నిరీక్షణ కలిగి ఉండాలి, ఓపిక కలిగి ఉండాలి. ప్రభు రాకడంటే అలాంటిదో మనకు తెలియదు. కనుక ఇంతకుముందు ఎప్పుడు చూసిన దాని కొరకు ఏమో నిరీక్షించడం, చూడలేదు కనుక మనం ఎలా కలిగి ఉండాలంటే ఓపికతో నిరీక్షణ కలిగి ఉండాలి. ఒకవేళ ఈ రోజు ఏమన్నా వేసుకోవడం రాకడా, అందుకు పడుకోపోయేటప్పుడు అయ్యో ఈ రోజు వేసుకోవడం రాకడా అయితే నేను ఎత్తపడతానా లేదా అని అది నిరీక్షణ. కనుక మనకి కనబడేందుకు భక్తిగా చెప్పాడు, పడుకోబోయే ముందు 1000 పాపాలలో ఉండని వాటన్నింటిని ఒప్పుకొని పడుకోండి అన్నాడు. కనుక మనం ఏం చేయాలంటే ఓపికతో నిరీక్షణ కలిగి ఉండాలి. కనుక మనకు కనబడిన దాని కొరకు అది ఎలా ఉంటుంది అని ఆశ కలిగి సిద్ధపరచబడాలి. కనుక అలాంటి వారు ప్రభు వచ్చినప్పుడు ఎత్తపడతారు. కనుక మీరందరూ అక్కడ గొర్రె పిల్ల జీవజలం మీదకి వెళ్ళినప్పటికీ దేవుడు వారి వాస్తవం మీద తుడిచేశాడు. అంటే వీళ్ళు విడిచిపెట్టబడిన వారు ఒక విధంగా మనం అర్థం చేసుకుంటే. అందుకే ప్రపంచంలో ఎత్తపడాలంటే మొదటి మనం సమాజంగా కూడటం మానక, కనుక మందిరానికి రావాలి, కుటుంబ ప్రార్థన కలిగి ఉండాలి, అన్ని కలిసి ప్రార్థన చేయాలి. రెండోది ఎల్లప్పుడూ ప్రార్థించాలి. ప్రతి విషయం కొరకు కూడా మనము ప్రార్థన చేసేవారు ఉండాలి. ఇది రెండోది. మూడోది ఏం చేయాలి? మెళకువ కలిగిన జీవితం. ఈ లోకంలో అన్నింటినీ మనం వాడచ్చు, అయితే అవి మనకు పర్లోకాన్ని సిద్ధపరిచే విధంగా ఉండాలి, కానీ మనల్ని అపవిత్రులుగా చేయకూడదు. మూడోది మెళకువ కలిగిన జీవితం. నాలుగోది బుద్ధిమంతులుగా ఉండి ఊరకుండా. ఐదోది ఏం చేయాలి? సహించాలి. ప్రతిదాన్ని అర్థం వరకు సహించాలి. ఆరోది ఏం చేయాలంటే అర్థం కాకపోయినా శాంతం కలిగిన వారమై ఉండాలి. ఏడవది ఏం చేయాలంటే ఓపికతో నిరీక్షణ కలిగి ఉండాలి. కనుక ఈ లక్షణాలు మనం ప్రతిదినము నేను అభ్యాసం చేస్తే తప్పకుండా ప్రవచనం ఎత్తపడతాం. అడుగు ప్రభు సాయం చేద్దాం.